మా అబ్బాయికి బోల్డ్ భగవద్గీత శ్లోకాలు వచ్చండి, కృష్ణ స్టోరీస్ వచ్చండి అని అమ్మ చెప్పింది అంటే అబ్బా అవునా ఎంత గ్రేట్ అండి మీ అబ్బాయి అని అంటారు. మా అబ్బాయి రోజు 3 గంటలు సినిమా చూస్తాడండి, ఫోన్లో గేమ్స్ ఆడతాడండి, పోకిమన్ అవన్నీ చూస్తాడని అంటే అదేంటి అసలు మంచి మంచి బుద్ధులు కావు కదండి, అలా చూస్తాడేంటి అని అంటారు కదా. సో ఏది మంచిది? భగవంతుడి గురించి తెలుసుకోవడం మంచిది కదా. సో హనురాము వాళ్ళందరూ, ఆద్య వాళ్ళందరూ కూడా ఎవ్రీ సండే, మనకి మిగతా రోజులు ఖాళీ ఉండదు కదా, మిగతా రోజులంతా స్కూల్కి వెళ్ళిపోతాం, మరి సండే హాలిడే ఉంటది కదా, మరి ఏమంటా హాలిడే రోజు ఎక్కువసేపు టీవీ చూడాలి అవన్నీ చెప్తాం. అలా కాకుండా కొంచెం సేపు భగవంతుడికి, కొంచెం సేపు పేరెంట్స్ కి హెల్ప్ చేయడానికి మిగతా రోజు టైం ఉండదు కదా, ఇంకొంచెం సేపు మనం ఏదో కొంచెం అమ్మకి హెల్ప్ చేయడం, భగవంతుడికి గుడికి వెళ్ళటం, ఏవో మంచివి నేర్చుకుంటాం. సో కృష్ణ కృష్ణ ఉంటాడు కదా, ఇస్కాన్ లో కృష్ణ ఉంటాడు కదా, రాధాకృష్ణులు ఉంటారు అన్నమాట. పండితుడు అడుగుతాడు, నేను చాలా చాలా పూజలు చేశాను కదా, మరి నేను ఎందుకు భగవంతుడి లోకానికి వెళ్ళలేదు, ఆ బస్ డ్రైవర్ ఏం చేశాడు, పూజ చేశాడా అని అడుగుతాడండి. అప్పుడు భగవంతుడు చెప్తాడట, నువ్వు ఎప్పుడు ఏం చెప్పావు, భగవంతుడి గురించి ఎప్పుడు అందరితో చెప్పించలేదు కదా, చెప్పించలేదు, నేను చాలా ఫేమస్, నేను చాలా గ్రేట్ అని చెప్పుకున్నాడు తప్ప భగవంతుడి నామం తను చెప్పలేదు, అవతల వాళ్ళతో చెప్పించలేదు. కానీ బస్ డ్రైవర్ స్పీడ్ గా డ్రైవ్ చేశారనుకో, ఇప్పుడు మీరు ఎవరు అన్నారు కానీ మీ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఏమంటారు, కూర్చున్నా లేచిన కృష్ణ నారాయణ గోవింద అని అంటారా? అలాగా వాళ్ళందరికీ భయం వేసి కృష్ణ నారాయణ గోవింద అంటారు. బస్ డ్రైవర్ ఏం చేశాడు, అందరితో అనిపించాడు, భగవంతుడి నామం చెప్పించాడు. అందుకు బస్ డ్రైవర్ వచ్చి గోవింద శ్రీనివాస గోవింద శ్రీనివాస గోవింద గోవింద శ్రీనివాస గోవింద శ్రీనివాస గోవింద జయ గౌరానితాయ్ జయ గౌరానితాయ్ గౌరానితాయ్ జయ గౌరానితాయ్ జయ గౌరానితాయ్. అలా చేసి ఆవు పాదదూలు తీసి భగవంతుడి తల మీద వేసి మా అబ్బాయికి అంతా బాగోవాలి, ఈ రోజు బర్త్డే కదా అని చెప్పి అందరి దగ్గర బ్లెస్సింగ్స్ ఇప్పించేది అనమాట వాళ్ళ అమ్మ. ఒక రోజు బర్త్డే అయితే ఏమవుద్ది, కృష్ణని అందరికి చారిటీ ఇచ్చి అందరికి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టే ఆడవాళ్ళు అమ్ముంది కదా. అప్పట్లో ఏంటి, ఎడ్ల బండ్లు ఉండేవి కదా, కార్లు బండ్లు ఉండేవి కదా, ఎడ్ల బండి కింద పడుకోబెట్టింది అన్నమాట. ఎడ్ల బండి రూపంలో ఇంకో రాక్షసుడు వస్తాడు. మనం ఎవరినైనా కొట్టాలంటే ఏం చేయాలి, చాలా బలం ఉపయోగించాలి. ఇలా కొడితే వాడికి దెబ్బ తగులుతుందా? తగలదు. అలాంటిది మనకే దెబ్బ తగలనప్పుడు రాక్షసులకి ఇంకా బలం ఉంటుంది కదా. కానీ కృష్ణకి తెలుసు, చిన్న బేబీ అయినా ఎందుకు కృష్ణ భగవంతుడి కనుక ఏం చేస్తాడు, పిల్లలు ఎలా ఆడుకుంటారు, కాళ్ళు చేతులు ఇలా పైకి ఇలాగ అంటూ ఆడతారు కదా, అలాగే తన కాలు బొట్టన వేలు తగిలి ఆ ఇడ్ల బండి పైకి ఎగిరి ముక్కలు ముక్కలు అయిపోతుంది అన్న. అలా చాలా పాస్ట్ టైమ్స్ చేస్తారు. అలా చాలా కృష్ణ దామోదర్ లీలలో కూడా ఒక 2 చెట్లు మధ్యలోంచి ఇలా వెళ్ళినప్పుడు చాహం హృది సన్ని విష్ణు, అందరి హృదయాల్లో నేను ఉన్నాను, ప్రతి ఒక్కరి హృదయంలో నేను ఉన్నాను. ఎలా ఉంటాడు, మన బొటన వేలు సైజ్ ఎంత ఉంటుంది అంత ఉంటాడు, నా బొటన వేలు సైజ్ ఎంత ఉంది, ఇంత సైజ్ లో నా హృదయంలో భగవంతుడు ఉంటాడు. చిన్న బేబీ బొటన వేలు ఎంత ఉంటుంది, ఎంత ఉంటుంది, ఆ హృదయంలో ఉంటాడు. ఒక స్టోరీ, ఒక అబ్బాయి, ఇప్పుడు నందుకి గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం. అమ్మకి చెప్పలేదు కానీ అమ్మ నాకు గులాబ్ జామ్ చేస్తే బాగుంది, తినాలనిపిస్తుంది, టీవీలో యాడ్లో చూసాను గులాబ్ జామ్, అది చూడగానే తినాలనిపిస్తుంది, నాకు చేస్తే బాగుంది అనుకున్నాను. అనుకోని రోజు చేసుకుంటున్నాడు. ఆ టైంలో మీరు ఏదైనా సరే 1 టైం చేస్తే 1 టైం చదివితే మీరు ఈక్వల్ టు 100 టైమ్స్ అనమాట, అంత మెమరీ ఉంటుంది అనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే హోంవర్క్స్ కూడా ఉండిపోయినా పెండింగ్, నైట్ ఎర్లీగా పడుకుంటుకోండి. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు వేకప్, మార్నింగ్ ఎర్లీ టు రైజ్ మేక్స్ మ్యాన్ హెల్దీ అండ్ వైస్. చాలా తెలివిగా చేస్తారు. కాబట్టి ఏం చేస్తారంటే ఎర్లీగా లేకండి. ఎర్లీగా మీరు నైట్ సపోజ్ 9 పడుకునిపోయారు అనుకో, మ్యాక్సిమం ఎన్ని అవర్స్ పడుకోవాలి మన రోజుకి? 7 to 8, మ్యాక్సిమం 8 అవర్స్, మినిమం ఎన్ని అవర్స్? 6 అవర్స్ యాజ్ పర్ ది భగవద్గీత. మినిమం 6 అవర్స్, మ్యాక్సిమం 8 అవర్స్. సపోజ్ 9 పడుకునిపోయారు అనుకో, 5కి లాగొచ్చు, 5కి. ఇంకోటి ఏం చెప్తా అంటే నైట్ మనం 9 to ఎర్లీగా 9 to 12 పడుకుంటాం కదా, 9 to 12, నైట్ 9 పడుకుంటే 12 కదా, అది ఎన్ని అవర్స్ పడుకున్నట్టుగా? 3 అవర్స్. నైట్ 9 to 12 3 అవర్స్ పడుకుంటే మనకి 6 అవర్స్ ఎనర్జీ వస్తుంది. 6 అవర్స్ ఎనర్జీ
అంటే 6 అవర్స్ పడుకున్నట్టు అనమాట. నెక్స్ట్ 12 to 3 ఉంది కదా, 12 to 3, 3 hours ఈక్వల్ టు 3 hours. నెక్స్ట్ 3 to 6 ఉంది కదా మార్నింగ్, 3 hours ఈక్వల్ టు 1.5 hour. 6 తోలేవాడు ఎవరు, ఒక పని అబ్బాయి ఉన్నాడు కదా, ఆ పని అబ్బాయి హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు. ఇక్కడ ఒక కుక్క ఉంది, కోతుంది, కోతి హృదయంలో కూడా ఎవరున్నారు, భగవంతుడు ఉన్నాడు. అలా ఇదిగో ఇక్కడ పండితుడు ఉన్నాడు, అంటే పూజారి ఉన్నాడు, పూజారి హృదయంలో ఉన్నాడు. ఈ ఎలిఫెంట్ తోనేవాడు పనతన్ కదా, పనతన్ హృదయంలో భగవంతుడు ఉన్నాడు, కుక్క హృదయంలో ఉన్నాడు, ప్రతి ఒక్కల హృదయంలో ఉంటాడు అన్నమాట. సో మనం ఎవరి తన పని అమ్మాయి కదా, మా ఇంటికి వచ్చి పని చేసుకుంటది కదా, దాన్ని తక్కువగా చూడటం అలా చూడకూడదు. ప్రతి ఒక్కరికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇంకేం ఇస్తారు, ఇయర్ ఫోన్స్, సిమ్ కార్డ్ ఇస్తారు ఫోన్ తో పాటు. ఇంకా ఇంకేం ఇస్తారు, ఒక మాన్యువల్ ఇస్తారు, బాక్స్ లో మాన్యువల్ ఉంటది, చిన్న బుక్ ఉంటది. అంటే ఏదా టీవీ, ఏసీ, రిమోట్, ఫ్రిడ్జ్ ఏది కొన్నా వెరీ గుడ్, నందుకు అన్ని తెలుసు, వెరీ గుడ్ బాయ్. ఆ మాన్యువల్ ఉంటది కదా, ఆ మాన్యువల్ ఏముంటది, ఎవరు బాగా చెప్తే వాళ్ళకి వెనకాల వాళ్ళకి గిఫ్ట్ ఉంటాయి కదా, అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. ఎలాగా మనం ఏ రకంగా ఆపరేట్ చేయాలి, ఎప్పుడప్పుడు దీన్ని మెయింటైన్ చేయాలి కదా, ఇలా పాడైపోదు కదా. అదే రకంగా మనం అందరం కూడా ఈ భగవద్గీత తెలుసుకోవాలి. భగవద్గీత మీ శ్లోకాలు తెలుసుకుంటున్నారు కదా, ఆ శ్లోకాలు మీరు కొంచెం పెద్ద అయితే ఈ శ్లోకాలు తెలుసుకుని శ్లోకాల ప్రకారం మనం ఎలాగో నడుచుకోవాలి. అంటే శ్లోకాలు నేర్చుకోవడం కాదు, ఆ శ్లోకాల్లో మన అర్థం తెలుసుకొని దాని ప్రకారం మనం నడుచుకోవాలి మన జీవితంలో. అప్పుడే మన హ్యాపీగా ఉంటాం, లేకపోతే ఎవ్వరే హ్యాపీగా ఉండరు. సపోజ్ మంచి ఫోన్ కొన్నాం, లేదా మంచి ఒక ఏసీ కొన్నాం, అది మన వాటర్లో పడేసాం అనుకో, పనిచేస్తుందా అంటే దాన్ని వాటర్లో వేయకూడదు, అంతే కదా. మనం తెలుసుకోవాలి కదా, ఇది ఐఫోన్ కదా, 1 lakh కదా, వాటర్లో వేస్తే పోదనుకోకూడదు, పాడైపోతుంది. కాబట్టి మనం అలాగే మనం కంపల్సరీగా తెలుసుకోవాలంటే మన అందరూ భగవద్గీత తెలుసుకొని భగవద్గీత శ్లోకాలు అందరూ ఇప్పుడు అందరం శ్లోకాలు వచ్చు, మనకి ఆజ్యాకు వచ్చు, అందరికీ శ్లోకాలు వచ్చు. ఎప్పుడైతే శ్లోకాలు చెప్పామో మన నాలిక అనేది అలాంటి మంచి మాట్లాడడానికి వాడాలి. బ్యాడ్ వర్డ్స్ అవి మాట్లాడకూడదు. మన నోరెందుకు ఇచ్చిన భగవంతుడు, మంచి మాటలు మాట్లాడడానికి, అంతే తప్ప బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం కాదు. కాబట్టి ఇలాంటి భగవద్గీత చెప్పిన వాక్కులు మాట్లాడితే మనల్ని భగవంతుడు ఇష్టపడితే ఆటోమేటిక్ ఏం చేస్తారు, భగవంతుడు మనతో పాటు ఫ్రెండ్షిప్ చేస్తారు. నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తావు, మనం స్కూల్లో ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తాం. అప్పుడు ఆ పండితుడిని తీసుకొచ్చినప్పుడు ఆ పండితుడు అక్కడ కూర్చొని ఏం చెప్తాడంటే, భగవంతుడి గురించి చెప్పకుండా నేను చాలా గొప్పవాడిని, నేను ఇన్ని పుస్తకాలు చదివాను, ఏం చెప్పాడు, నేను చాలా గొప్పవాడిని, నేను ఇన్ని పుస్తకాలు చదివాను, నేను ఇన్ని పూజలు చేస్తాను, నేను చాలా ఫేమస్, నేనంటే అసలు లైన్ లో నిల్చుంటారు. అదంతా తన గురించి గొప్పగా చెప్పుకుంటాడు అన్నమాట పండితుడు. భగవంతుడి గురించి చెప్పలేదు. అయితే ఒక బస్ డ్రైవర్ ఏం చేస్తాడంటే చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తాడన్నమాట, ర్యాష్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడన్నమాట. వెళ్ళిపోతా ఉంటే బస్సులో వాళ్ళందరూ భయం వేస్తే ఏమంటాం, కృష్ణ రామ గోవింద, కృష్ణ కృష్ణ రామ గోవింద అంటారు కదా. అలా బస్సులో ఉన్న వాళ్ళందరూ అలా అంటారండి. అయితే ఇద్దరు కొన్ని రోజులు పోయిన తర్వాత చనిపోతారండి. చనిపోయేటప్పుడు ఈ పండితుడేమో భగవంతుడి లోకానికి వెళ్తాడు, ఈ బస్ డ్రైవర్ మాత్రం భగవంతుడి లోకానికి వెళ్తారండి. అప్పుడు ఈ పండితుడు అడుగుతాడండి, నేను చాలా పూజలు చేశాను కదా, మరి నేను చాలా తెలివిగా చేస్తాను. కాబట్టి ఏం చేస్తారంటే ఎర్లీగా మీరు నైట్ సపోజ్ 9 పడుకుంటారు అనుకో, మ్యాక్సిమం ఎన్ని అవర్స్ పట్టుకోవాలి మనం రోజుకి, 7 to 8, మ్యాక్సిమం 8 hours, మినిమం ఎన్ని అవర్స్, 6 hours యాజ్ పర్ ది భగవద్గీత. మినిమం 6 hours, మ్యాక్సిమం 8 hours. సపోజ్ 9 పడుకుంటారు అనుకో, 5కి లాగొచ్చు, 5. ఇంకోటి ఏం చెప్తా అంటే నైట్ మన 9 to ఎర్లీగా 9 to నెక్స్ట్
May God bless to you. May God bless to you. May God bless to dear Anurada. Hare Krishna to you. హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే అంటే కృష్ణ కాన్షియస్ బర్త్డే చెప్పాలి అంటే కృష్ణుడు యొక్క స్మరణలో ఉండాలని ఫోటో తీసా ఏం ఆడిదా వాష్రూమా చూసారా అది కాదు నందు ఫస్ట్ నీకే నందు ఫస్ట్ నీకే క్లాస్